మిత్రమా, ఇదిగోండి హ్యాండ్స్ చూడండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. మిగిలింది మెయిన్ గా హ్యాండ్స్. బ్లౌజ్ కావాల్సింది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, తర్వాత హ్యాండ్స్. ఆ తర్వాత మిగిలినటువంటి చిన్న చిన్న పార్ట్లు తర్వాత నేను చెప్తాను మిత్రమా. ఇదిగోండి హ్యాండ్స్ చూడండి నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో. ఇదిగోండి 2 హ్యాండ్స్ కి 4 మడతల మీద ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను మనకి కుట్టేటప్పుడు అయితే ఒక పెద్ద మా అమ్మమ్మని ఒక ఆమె ఉండేది, చాలా లావు ఉండేది. ఏమైందంటే ఇలా వేసి కట్ చేస్తే 2 హ్యాండ్స్ ఒకటే హ్యాండ్ వచ్చింది మిత్రమా. ఆ తర్వాత నేనేం చేయాలో అర్థం కాలేదు. అంటే పెద్దగా ఉంది కదా, ఈ తీసాక ఇంకోటి ఇద్దామంటే క్లాత్ లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా బిగినర్స్ చూసుకుంటే అర్థమవుతుంది మిత్రమా. ఇదిగోండి 4 మడతల మీద వేసుకున్నాను, చూస్తారా. ఇదిగోండి ఈ 2 ఈ జాయింట్ లో ఉన్నది 2. ఇదిగోండి హ్యాండ్స్ మరి ఎలా తీయాలంటే ఇదిగో బ్లౌజ్ కొలతతోనే తీద్దాం మిత్రమా. చూడండి ఇదిగో ఇలా పెట్టుకున్నాము సరిగ్గా. ఇదిగోండి ఫస్ట్ ఇది ఎక్స్ట్రా క్లాత్ తీద్దాం మిత్రం, ఎందుకంటే ఎగుడు దిగుడు ఉన్నాయి కదా, మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు. అది గీసాను మిత్రమా. ఇదిగోండి 1 ఇంచు వదిలేసుకుందాం, ఎందుకంటే పెద్ద ఫిల్ట్ ఉంది తనకి. ఒకసారి చిన్న కుట్టాలి, తర్వాత మళ్ళీ పెద్ద ఫిల్ట్ వేయాలి. కాబట్టి ఇదిగోండి ఇంత నేను వదులుకున్నాను, 1 అంగుళం వదిలేసుకున్నాను మడతలకి. ఇదిగో చూడండి చూడండి మిత్రమా, ఇది ఇలా ఉంది కదా, ఇటువైపు ఉంది కదా అని మనం తీసామనుకోండి, ఆ గీసెస్ కట్ చేస్తే హ్యాండ్ పొట్టిగా అవుతుంది. చూడండి ఇటువైపు పెట్టుకోవాలి, ఇటువైపు పెట్టుకొని అప్పుడు కొలత తీసుకోవాలి మిత్రమా. ఇదిగోండి ఇక్కడికి కొలత వేసాను చూడండి. ఆ తర్వాత కింద వైపు కూడా కొలత తీసుకోవాలి మిత్రమా. ఇదిగోండి తీసుకున్నాం కదా. అయితే దీన్ని ఎలా మరి తీసుకోవాలో నేను చెప్తాను. ఇదిగోండి మిత్రమా హ్యాండ్ తీసేసాను. మనకి మరి టేప్ తో చూసుకున్నప్పుడు 9.5 వచ్చింది కదా. 9 వచ్చిందా, 9.5 వచ్చిందా? సరే ఖర్చుతో పాటు 9.5 ఏమో వచ్చింది మిత్రమా. దాన్ని ఇక్కడ వరకు తీసుకుందాం. అయితే ఇదేమో 2 ఇంచులు అది ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు దీన్ని మనము షేప్ గీసుకోవాలి మిత్రమా. మీకు అర్థం కావడానికి నేను ఇలా చెప్తున్నాను. చూడండి ఇలా గీసాను. తర్వాత అసలు పొడవుకి చూడండి ఇక్కడ గీస్తున్నాను. ఇదిగోండి మిత్రమా, దీన్ని ఇక్కడ మనకి అది డౌన్ అవ్వాలి కాబట్టి చూడండి మిత్రమా, ఇక్కడ నుంచి 1 అంగుళం వరకు, 1/2 ఇంచ్ వరకు లెవెల్లో వచ్చి ఇదిగోండి మిత్రమా. వచ్చిందా మిత్రం, మీకు కనిపిస్తుందా, మీకు అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ సెక్షన్ లో అడగండి మిత్రమా. చూడండి నేనైతే కట్ చేస్తున్నాను. ఇది మాత్రమే ఎక్స్ట్రా ఖర్చు. ఇది హ్యాండ్. చూడండి కటింగ్ ఎలా చేస్తున్నానో. ఇదిగోండి మిత్రమా, ఎక్స్ట్రా గీసుకున్నాను కదా, ఎక్స్ట్రా దాన్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక డాట్ ఇది ఒక కట్టించుకుందాము. ఇప్పుడు లో కటింగ్ తీసుకోవాలి మిత్రమా. దీన్ని చూడండి 4 భాగాలు ఉన్నాయి కదా, ఫ్రంట్ భాగానికి లో కటింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఆ లో కటింగ్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా ఇదిగోండి మిత్రమా చూడండి ఫ్రంట్ భాగానికి లో కటింగ్ తీసుకుంటున్నాను. ఇదిగోండి మిత్రమా హ్యాండ్స్ వచ్చేసాయి. నీకు అర్థమైందా అని? అర్థమైందా? ఇదిగోండి హ్యాండ్స్. ఇది హ్యాండ్స్.
తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ చూడండి మిత్రమా. ఇదిగోండి మిత్రమా, ఇది పెద్ద పార్ట్లు, బ్లౌజ్ కి కావాల్సినటువంటి పెద్ద పార్ట్లు. చిన్న పార్ట్లు కూడా మెయిన్ ఇంపార్టెంట్ కూడా ఉన్నాయి మిత్రమా. ఒకటి షేప్ బెల్ట్లు తీసుకోవాలి, తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి, మెడ ముక్కలు, తర్వాత వెనక వీపు బెల్ట్. ఈ 4 పార్ట్లు వస్తే మొత్తం బ్లౌజ్ కావాల్సినవి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. 7 పార్ట్లు ఉంటే బ్లౌజ్ కుట్టేయచ్చు. కనుక ఇదిగో 3 పార్ట్లు మెయిన్ అయితే వచ్చాయి, మిగిలినటువంటి 4 పార్ట్లు చిన్న చిన్నవి కూడా ఇప్పుడే చూపిస్తాను మిత్రమా. బాయ్ మిత్రమా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో అడగండి.